హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎంఎల్ డేటా అసోసియేట్ అండ్ డిజిటల్ అసోసియేట్ ఐవా. ఎంఎల్ డేటా అసోసియేట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. బెంగళూరు లొకేషన్కి హైరింగ్ అనేది జరుగుతుంది. శాలరీ వచ్చేసి 3 lakhs దాకా ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ నుంచి 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇచ్చేసారు కదా, హైప్రోది. అది మీరు అప్లై చేసుకున్నారంటే మేబీ ఫ్యూ అవర్స్లో, లైక్ ఫ్యూ మినిట్స్లో కానీ, లేకపోతే 1 or 2 daysలో టెస్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది. సో మీరు త్వరగా ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నారంటే హైరింగ్ అయితే జరుగుతుంది ఇంకా దీనికి. సో అందుకనే షేర్ చేస్తున్నాను నేను ఎంఎల్ డేటా అసోసియేట్కి. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వస్తే, విల్ త్రూ ఏ అండర్స్టాండింగ్ డేటా కలెక్షన్ అండ్ అనోటేషన్స్ గైడ్ లైన్స్ అండ్ వేరియస్ అనోటేషన్స్ టూల్స్. మోస్ట్లీ కొన్ని చూడు, ఎంఎల్ డేటా అసోసియేట్, డిజిటల్ అసోసియేట్, డేటా అసోసియేట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఒకటే రోల్స్ లాగే ఉంటుంది అనమాట. అనోటేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది వర్క్ అంతా కొంచెం. డిజిటల్ అసోసియేట్ అయితే కంప్లీట్గా నేను మీకు ఇప్పుడు షేర్ చేసేస్తాను వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఎందుకంటే నేను ఆల్రెడీ వర్క్ చేసిన డిజిటల్ అసోసియేట్ మీద. సో మీకు కంప్లీట్ ఐడియా అనేది నేను ఇచ్చేస్తాను, వర్క్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది అని కంప్లీట్గా. Annotate text data, identifying linguist categories based on the detailed annotations and adhering the guidelines. చెప్పాను కదా, annotations మీద డిపెండ్ అయి ఉంటుంది మీ కంప్లీట్ వర్క్ అనేది. సో పెద్ద ఇష్యూస్ ఏముండవు. మీరు చేసిన వర్క్ని టీమ్ మెంబర్స్కి షేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ టీమ్ మెంబర్స్ కాదు, టీమ్ మేనేజర్స్కి షేర్ చేయాల్సి ఉంటుంది. మీ వర్క్ చేసేది క్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట అనోటేషన్స్లో. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. అండ్ ఎంఎస్ ఆఫీస్ ప్రోడక్ట్స్ మీద, లైక్ ఎంఎస్ ఆఫీస్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అప్లికేషన్స్, ఎక్సెల్ కానీ వాటి మీద. స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి, ఎస్పెషలీ ఆన్ ఇంగ్లీష్. శాలరీ వచ్చేసి 3 lakhs దాకా ఉంటుంది. ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్ ఎంప్లాయ్. వన్స్ జాయిన్ అయ్యారంటే పర్మనెంట్ ఎంప్లాయీగా జాయిన్ అయిపోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అసోసియేట్. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. నేనైతే డిజిటల్ అసోసియేట్ ఐవా హైదరాబాద్ అని పలుకుతాను. కొందరైతే లైక్ 4A అలా పలుకుతారు దీన్ని. నేనైతే ఇలా పలుకుతా, ఐవా హైదరాబాద్ అని. ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే, లైక్ కంప్లీట్ వర్క్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా చూడండి. ఎందుకంటే నాకు ఈ ప్రొసీజర్, డిస్క్రిప్షన్ ఇదంతా అవసరం లేదు. లైక్ మీరు వర్క్ ఏం చేస్తారు డే టు డేలో అంతా నేను కంప్లీట్గా జస్ట్ మీకు ఇది చదవకనే చెప్పేస్తాను చూడండి. వర్క్ మీకు డైలీ టార్గెట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు మీకు కొన్ని ఇమేజెస్ కానీ లేకపోతే వీడియోస్ మీకు ఇచ్చేస్తారు. లైక్ మీ టీమ్ మేనేజర్ ఇచ్చేస్తుంది, లేకపోతే L3 లెవెల్లో ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు, లైక్ మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారనమాట. లైక్ మీకంటే అప్పర్ లెవెల్ ఉంటారు. మనం డిజిటల్ అసోసియేట్ వచ్చేసి లెవెల్ 2, మీ పైన ఉన్నది లెవెల్ 3 అనమాట. వాళ్ళు మీకు షేర్ చేసేస్తారు లైక్ కొన్ని ఇమేజెస్, లైక్ మేబీ 1 week కానీ లేకపోతే 1 dayకి వాట్ ఎవర్ మీకు ఇమేజెస్ ఇచ్చేస్తారు. డైలీ ఇన్ని ఇమేజెస్ అని అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ టార్గెట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. యానోటేట్ చేయాలి. మీరు యానోటేట్ చేయడానికి కూడా మీకు వాళ్ళు ఒక టూల్ అనేది ఇచ్చేస్తారనమాట. ఆ టూల్లోనే మీరు యానోటేట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఎగ్జాక్ట్ టూల్ ఏంటి అని అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను, లైక్ ఎందుకంటే వర్క్ కంప్లీట్గా నేనైతే షేర్ చేయకూడదు కాబట్టి. కానీ మీకు వర్క్ చేయడానికి ఒక టూల్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళు. వాటిలో మీరు యానోటేట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ యానోటేషన్స్ అనేవి ఉంటాయి. ఎవరికైతే యానోటేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, లైక్ యానోటేషన్స్ కానీ ఎడిటింగ్స్ వర్క్స్ మీద, అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీరిని సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ వర్క్ని చాలా బెటర్. ఎందుకంటే కంప్లీట్ యానోటేషన్సే అనమాట. ఎడిటింగ్ వర్క్స్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్ వర్క్ అంతా. అండ్ మీకు అక్యురసీ వచ్చేసి మినిమం 98% దాకా ఉండాలన్నమాట. మీ వర్క్లో అక్యురసీ కానీ, క్వాలిటీ ఆఫ్ ద ఎడిటింగ్ కానీ ఉంటుంది కదా, అవి మినిమం 98%లో టార్గెట్ ఉంటుంది అనమాట. మీరు అవి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. మీరు ఏమైనా ఎర్రర్స్ చేసినా, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మళ్ళీ మీరు అవి రీకరెక్ట్ చేసుకుని వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. లేకపోతే వాళ్ళే చేసుకుంటారు, అట్లా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టీమ్ మేనేజర్ హుయర్. కానీ మీకు గైడెన్స్ అనేది వాళ్ళు ఇస్తారు. మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఒక మేబీ 1 or 2 weeks ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ప్రొడక్షన్లోకి తీసుకుంటారు మిమ్మల్ని. అనోటేషన్స్ అన్ని చేసి వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టార్గెట్స్ ఉంటాయి, డైలీ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. అండ్ మీ శాలరీ వచ్చేసి ఈ రోజుకి ఫ్రెషర్ కింద తీసుకున్నారంటే అరౌండ్ 21 చేంజ్ ఆర్ 20 చేంజ్ అనేది వస్తుంది అనమాట. 20K చేంజ్ అలా.
పర్ మంత్. ఎందుకంటే ఈ లైక్ ఇవన్నీ ఉంటాయి కదా, అడ్వాంటేజెస్ ఉంటాయి అమెజాన్లో చేరితే, లైక్ నైట్ షిఫ్ట్ అలవెన్స్, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్, ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ యాడ్ అవుతాయి అనమాట. సో అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకుంటేనే ఒక అరౌండ్ 20K 21K అరౌండ్ చేంజ్ వస్తుంది. ఇది శాలరీ. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయా అంటే, నేనైతే వర్క్ చేసినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నా కాబట్టి నాకు కంప్లీట్ డే షిఫ్ట్ ఉండే అనమాట, నైట్ షిఫ్ట్ అయితే లేదు. బట్ కానీ నేను రోల్ చేంజ్ అయిపోయాక చాలామంది మా కొలీగ్స్ నైట్ షిఫ్ట్స్ కూడా చేశారు. ఆఫీస్కి వెళ్ళి రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి జరుగుతాయి. సో ఇది ఈ రోల్కి రిలేటెడ్గా అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మినిమం 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఉందంటున్నారు. బట్ కానీ అలా ఏం లేదు, నేనైతే ఫ్రెషర్ కిందనే వాళ్ళు తీసుకున్నాను అన్ని. అప్పుడు నేను ఫస్ట్ జాయిన్ అయింది డిజిటల్ అసోసియేట్ కింద జాయిన్ అయ్యాను. నాకు ఎడిటింగ్ వచ్చు కానీ, బట్ కానీ అంత అక్యురేట్గా వచ్చేది కాదు. అందులో నేను చెన్నైకి సెలెక్ట్ అవ్వడం వల్ల లైక్ చెన్నై లొకేషన్కి వెళ్ళలేకపోయాను. సో అందుకనే నేను వేరే చేంజ్ అవ్వాల్సి వచ్చింది. వర్క్ అయితే ఈజీగానే ఉంటుంది, మనం చేసే కొద్దీ అక్యురసీ అనేది పెరిగిపోతుంది ఆటోమేటిక్గా మనలోనే. వర్క్ రొటేటివ్గా ఉంటుంది అనమాట, లైక్ రిపీటెడ్ వర్క్, కొత్త వర్క్ అయితే ఏం ఉండదు. ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు మీకు గైడెన్స్ ఇచ్చేస్తారు అనమాట. ఒక 1 or 2 days మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు దాని మీద. సో ఏం ఇష్యూస్ ఉండవు. సో ఇదే మీ కంప్లీట్ వర్క్ అయితే డిజిటల్ అసోసియేట్లో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది చేస్తాను. మీన్ వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినా మీకు తెలుస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, వాక్ ఇన్ డ్రైవ్స్ కానీ, అమెజాన్లో ఏమైనా డ్రైవ్స్ జరుగుతున్నా, సో అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. So don't forget to subscribe my channel.